షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వస్తారో రారో ఆమె ఇష్టం. అభ్యర్థులు లేక ప్రతిపక్షాలు ఏవేవో మాట్లాడుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేము సిద్ధం అంటూ వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతిపక్ష పార్టీలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థులు లేక ప్రతిపక్షాలు ఏవేవో మాట్లాడుతున్నాయని, టీడీపీ జనసేన అసలు పొత్తులో ఉందా అంటూ ప్రశ్నించారు. ఒక మీటింగ్ పెట్టుకున్నారు, తర్వాత ఇరు పార్టీలు కొట్టుకున్నాయంటూ విమర్శించారు. అనారోగ్యం అంటూ గగ్గోలు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు పార్టీ మీటింగులంటూ హడావడి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేసి 100 కంటే ఓట్లు తెచ్చుకున్నారంటూ విమర్శించారు. ఈ సందర్భంగా ఏపీ రాజకీయాల్లో షర్మిల ఎంట్రీపై సజ్జల స్పందించారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు. ఏపీ రాజకీయాల్లోకి వస్తారో లేదో ఆమె ఇష్టం. ఎవరన్నా పోటీ చేసేందుకు రాజ్యాంగం హక్కు కల్పించిందంటూ సజ్జల పేర్కొన్నారు. ఎన్ని పార్టీలు వచ్చినా వైసీపీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందన్నారు. పలు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పుపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ మార్పులతో కొంతమందికి బాధ, ఆవేదన ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో అన్ని సర్దుకుంటాయన్నారు. ప్రజలకు ఏమి చెప్పామో అదే చేస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో వచ్చినప్పుడు బాధ్యతగానే పని చేశామంటూ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలకు, ఇన్ఛార్జీలకు సీటు ఇవ్వలేమని ఎప్పుడు సీఎం చెప్పలేదన్నారు. ప్రజల్లోకి వెళ్లాలని, ప్రజల మద్దతు పొందాలని సీఎం చెప్పారు. సిట్టింగుల మార్పులు అనేది ఎన్నికల ముందు జరిగే సాధారణ ప్రక్రియ. దానిపై ప్రతిపక్షాలు ఏవేవో మాట్లాడుతున్నాయంటూ సజ్జల ఫైర్ అయ్యారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉన్నామన్న సజ్జల నోటిఫికేషన్ కోసం తాము ఎదురు చూడడం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. షర్మిలకు సంబంధించి మనకున్న అవగాహన ప్రకారము, ఆమె అనౌన్స్ చేసిన దాని ప్రకారము తెలంగాణలో అక్కడ రాజకీయ పార్టీ పెట్టారు. తెలంగాణలో యాక్టివిటీ చేయాలనుకుని ఆమె డిక్లేర్ చేశారు. ఆమె నిర్ణయించుకుంటారు. ఆమె నిర్ణయించుకొని ఏం చేయాలనేది నిర్ణయించుకుంటారు. మరి కాంగ్రెస్ వాళ్ళంతటా వాళ్ళు అనుకొని నిర్ణయించాలంటే అది వాళ్ళ ఊహాగానం కావచ్చు, లేదా వాళ్ళకి ఏమన్నా వేరే సమాచారం ఉంటే చేసినచ్చు. కానీ మనకు పబ్లిక్గా కనపడేది, తెలిసిండేది ఏది, తెలంగాణలో ఆమె రాజకీయ పార్టీ పెట్టారు. అదే నిజమని అనుకుంటున్నాను. తెలంగాణలో కేసీఆర్ అక్కడ సిట్టింగ్లు మార్చుకోకుండా తప్పు చేసి ఓటింగ్ పాలయ్యారు. ఇప్పుడు అది జరగకుండా ఉండడం కోసం ఇప్పుడు తొందరపడుతుంది వైసీపీ. సిట్టింగ్లు అందుకే మారుస్తుంది అనేది ప్రధానంగా టీడీపీ వాళ్ళు చేస్తున్నారు. మరి మంచిదే కదా, అలాంటప్పుడు మంచిదే కదా. రెండు వాళ్ళే అంటే ఎట్లా మారుస్తున్నారు, ఇచ్చిపోయినారని వాళ్ళే అని, లేదు అక్కడ మార్చలే కాబట్టి పోయినారని చెప్పి వీళ్ళు మారుస్తున్నారని, లేదు డెస్పరేట్గా ఉన్నారు అందుకే మారుస్తున్నారని. నీకు మార్చడానికి అని అసలు ఆలోచించడానికి ఊరు లేనివాడు ఇక్కడ మాకు ఆప్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అందరి నాయకుడి మీద, అధినేత మీద విశ్వాసం ఉంది కాబట్టి మేమేమన్నా చేయగలం. అక్కడ అతనికి ఎవరూ లేరు. పవన్ కళ్యాణ్ లేడు తన పక్కనని ఈరోజు చెప్తే ఒక్కడు తుపాకి గుండు కూడా ఒకటి దొరకడు, అభ్యర్థి దొరకడు. అదే ఆయన పరిస్థితి. అందుకే హడావుడిగా జైల్లో తను పోయిన రోజే పవన్ కళ్యాణ్ రాగానే అప్పుడు హడావుడిగా స్టేట్మెంట్ ఇప్పించుకున్నాడు. ఆ స్టేట్మెంట్ మీదే లాగుతున్నాడు. ఆయన వచ్చి కామెంట్ చేయడమో, లేదా టీడీపీ నాయకులు మా గురించి కామెంట్ చేస్తే దానికి మేమేం ఆన్సర్ ఇవ్వాలి చెప్పండి.